శ్రీ గురుభ్యో నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి దశమస్కంధములోని ఉత్తరార్థమునందు 6వ అధ్యాయము ప్రారంభము. ఈ అధ్యాయంలో ప్రద్యుమ్నుని జననము, శంబరాసుర వధ మొదలగు విశేష విషయములను తెలుసుకుందాము. శ్రీశకుడు నుడివెను. పరీక్షణ్ మహారాజా, వాసుదేవుని యొక్క అంశే అయిన మన్మథుడు పూర్వము శంకరుని క్రోధాగ్నికి భస్మీభూతుడయ్యను. అతడు మరలా దేహమును పొందుటకై వాసుదేవుని ఆశ్రయించెను. అతడు శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవి యందు జన్మించి ప్రద్యుమ్నుడు అను పేరుతో ఖ్యాతి వహించెను. అతడు అన్ని విధములుగా తండ్రితో సమానుడిగా ఉండెను. కామరూపి అయిన శంబరాసురుడు ఈ శిశువు మున్ముందు తనకు శత్రువు కాగలడని నారదుని వలన వినెను. వెంటనే ఇతరులు తనను గుర్తింపలేని విధముగా అతడు మారు రూపమును ధరించి ఇంకనూ 10 దినములు నిండని ఆ శిశువును అపహరించుకుని పోయి సముద్రమునందు ఉంచి తన గృహమునకు చేరెను. అనంతరము సముద్రమునందలి ఒక పెద్ద చేప ఆ శిశువును మృంగివేసెను. పిదప కొంతకాలమునకు జాలరులు వేరే చేపలతో పాటు ఆ మహామత్స్యమును కూడా పెద్ద వల వేసి పట్టుకొనిరి. పిమ్మట ఆ జాలరులు ఆ మహామీనమును శంబరాసురునకు కానుకగా సమర్పించిరి. అంతటా వంటవారు ఆ మహామీనమును వంటశాలకు తీసుకుని వెళ్ళి గండ్రగొడ్డలితో దానిని ఖండించిరి. వంటవారు ఆ చేప కడుపులో ఒక బాలుడిని చూచి ఆ విషయమును మాయావతికి నివేదించిరి. ఆ బాలుని చూచి ఆమె మిగుల ఆశ్చర్యపడెను. ఇంతలో నారదుడు అచ్చటికి వచ్చి ఆ బాలుడు మన్మథుడనియు శ్రీకృష్ణుని పత్ని అయిన రుక్మిణియందు జన్మించినాడనియు అతనిని శంబరాసురుడు సముద్రమునందుంచగా ఒక మహామీనము ఆ శిశువును మృంగివేసిననియు ఆమెకు తెలిపెను. ఆ మాయావతి లోకడ మన్మథుని పత్ని అయిన రతీదేవియే. సాధ్వి అయిన ఆ యశస్విని శంకరుని క్రోధాగ్నికి భస్మమైన తన పతి యొక్క పునర్జన్మకే నిరీక్షించుండెను. శంబరాసురునిచే వంటశాలలో వంటగత్తిగా నియమించబడిన ఆ మాయావతి ఆ శిశువు మన్మథుడే అని తెలియటతో ఆ బాలునిపై మిక్కుటమైన అనురాగమును చూపసాగిను. శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడు కొలది కాలములోనే యవ్వనవంతుడాయను. అతని రూపలావణ్యముల వైభవమును వీక్షించిన తరుణీమణులందరికీ ఆయనపై మోహము ఏర్పడుచుండెను. రాజా, ప్రద్యుమ్నుని నేత్రములు పద్మపత్రముల వలె విశాలములై మనోహరముగా ఉండెను. ఆ ఆజానుబాహుని శుభాకారము జగన్మోహనము. ఆ పంచబాణుని చూచి మాయావతి సిగ్గుతో చిరునవ్వులను చిందించుచు భావగర్భితముగా చూచుచు అతనిని తన వైపు ఆకర్షించుటకై చేరువయగుచు సేవించుచుండెను. అంతటా మహాత్ముడైన ప్రద్యుమ్నుడు మాయావతితో ఇట్లనెను. అమ్మా, నేను నీ కుమారుడను గదా. ఆ మాతృభావమును విస్మరించి సిగ్గు విడిచి ఒక సామాన్య భామిని వలె వలపులను కృమ్మరించుచు పలు రీతుల విలాస చేష్టలను ప్రదర్శించుచున్నావు. ఇట్లు మోహకృత్యములకు పాల్పడుట ఎంతవరకు సముచితము? రతీదేవి ఇట్లనెను. ప్రభు, నీవు శ్రీమన్నారాయణుని సుతుడవు. శంబరాసురుడు నిన్ను పురిటింటి నుండి అపహరించుకొని వచ్చెను. నేను నీకు ప్రీతిపాత్రురాలనైన ధర్మపత్నిని. నీవు వాస్తవముగా పూజ్యుడివైన మన్మథుడవు. ఈ శంబరాసురుడు 10 దినములైనను నిండని శిశువుగా ఉన్న నిన్ను దొంగిలించుకుని వచ్చి సముద్రమునందు ఉంచెను. ఒక మహామీనము నిన్ను మృంగెను. దాని ఉదరములోనున్న నీవు ఇక్కడికి చేరితివి. ఈ శంబరాసురుడు 100 కొలది మాయలను ఎరిగినవాడు. ఇతడు ఎదిరింప సాధ్యం కానివాడు కనుక ఇతనిని జయించుట కష్టము. నేను నీకు మాయా విద్యలను నేర్పెదను. వాటిని ప్రయోగించి నీ శత్రువైన ఇతనిని మోహమున ముంచి జయింపుము. నీ తల్లి అయిన రుక్మిణీదేవి నీవు తనకు దూరముగటతో సంతానమును కోల్పోయిన కురరి వలె గోడుగోడు మంచున్నది. ఆమె పుత్రప్రేమ కారణముగా దూడను కోల్పోయిన ఆవు వలె దీనురాలై అంతులేని బెంగతో బావురు మంచున్నది. ఇట్లు పలికిన పిమ్మట ఆ మాయావతి మహాత్ముడైన ప్రద్యుమ్నునకు సకల మాయలను వమ్మునర్చినట్టి మోహనాది మాయా విద్యలను నేర్పించెను. పిమ్మట ప్రద్యుమ్నుడు శంబరాసుని సమీపించి అతనిని యుద్ధమునకు ఆహ్వానించెను. ఇంకనూ అతడు దుస్సహమైన ఆక్షేపవచనములతో ఆ అసురుని కలహమునకు రెచ్చగొట్టెను.
కర్ణ కఠోరములైన ప్రద్యుమ్నుని వచనములకు శంబరాసురుడు కాలితో తక్కబడిన పాము వలె మిగుల క్రుద్ధుడయ్యను. పిదప అతడు కన్నులెర్రచేయిచ్చు గదను కైకొని భవనం నుండి వెలుపలికి వచ్చెను. తదుపరి ఆ అసురుడు గదను గిరగిరా త్రిప్పుచు మహాత్ముడైన ప్రద్యుమ్నునిపై ప్రయోగించి పిడుగుబాటు వలె భయంకరముగా గర్జించెను. పరీక్షణ్ మహారాజా అంతటా మహానుభావుడైన ప్రద్యుమ్నుడు తన మీదికి దూసుకొని వచ్చుచున్న శంబరుని గదను తన గదతో భగ్నమనర్చెను. వెంటనే మిగుల క్రుద్ధుడై తన గదను శత్రువుకు శంబరునిపై ప్రయోగించెను. పిమ్మట ఆ శంబరాసురుడు దైత్యుడుగు మయాసురుడు కనుగొనిన అంతర్ధానాత్మకమైన మాయను ఆశ్రయించి ఆకాశమున నిలిచెను. తదుపరి అతడు ప్రద్యుమ్నునిపై అస్త్రశస్త్రములను పరంపరగా వర్షించెను. శంబరాసురుడు తన అస్త్రవర్షం చేత ప్రద్యుమ్నుని మిగుల బాధింపసాగిను. అంతటా ఆ మహారథుడు రాక్షసుల యొక్క సకల మాయోపాయములను విచ్ఛిన్నమనర్చగల సత్వగుణాత్మకమైన మహావిద్యను ప్రయోగించెను. అప్పుడు ఆ దైత్యుడు యక్ష గంధర్వ పిశాచ నాగరాక్షసుల మాయలను వందల కొలదిగా ప్రయోగించెను. అంతటా ప్రద్యుమ్నుడు ఆ గంధర్వాది మాయలను అన్నింటినీ వమ్ముగావించెను. అనంతరము ప్రద్యుమ్నుడు వాడి అయిన తన ఖడ్గమును చేబూని కిరీటంతో కుండలములతో రాగివన్నెగల భయంకరమైన మీష్టములతో ఒప్పుచున్న ఆ రాక్షసుని శిరస్సును మొండెము నుండి వేరు చేసెను. ఆ విజయమునకు సంతోషించిన దేవతలు ఆయనను పెక్కురీతులా ప్రస్తుతించుచు పూలవర్షమును కురిపించిరి. ఆయన భార్యయగు రతీదేవి ఆకాశగమనమున దిట్ట. ఆమె తన పతితో కూడి గగన మార్గమున ద్వారకా నగరమునకు చేరెను. పరీక్షణ్ మహారాజా ప్రద్యుమ్నుడు తన భార్యతో కూడి వందల కొలది యువతీమణులతో శోభిల్లుచున్న అంతఃపురమున ప్రవేశించెను. అప్పుడు ప్రద్యుమ్నుడు నీలమేఘము వలెను రతీదేవి మెరుపుతీగ వలెను తేజరిల్లుచుండిరి. మేఘవర్ణముతో అలరార్చున్న ప్రద్యుమ్నుడు పట్టుపీతాంబరములను ధరించుండెను. ఆ ఆజానుబాహుని యొక్క అందమైన ముఖము చక్కగా అలంకృతమై అరవిందము వలె అలరార్చుండెను. కన్నులు తామ్రవర్ణముతో శోభిల్లుచుండెను. దరహాసము ఇంపుగొల్పుచుండెను. ఫాలభాగమున ఒప్పార్చున్న నల్లని ముంగురులు తుమ్మెదల వలె తళుకులించుండెను. ఆ మహాత్ముని తిలకించినంతనే అచ్చటి తరుణీమణులు ఆయనను కృష్ణునిగా భావించి సిగ్గుతో అటునిటు పరిగెత్తి చాటున దాగికొనిరి. పిదప ఆ యువతులు నిశితంగా ప్రద్యుమ్నుని పరిశీలించి చూచిరి. ఆయన వక్షస్థలమున శ్రీవత్సాది చిహ్నములు లేకుండాటను గమనించిరి. ఆ కారణముగా అతడు శ్రీకృష్ణుడు కాదని నిశ్చయించుకొని వారు ఆశ్చర్యంతో చిరునవ్వును చిందించుచు స్త్రీరత్నముతో కూడియున్న ప్రద్యుమ్నుని సమీపించిరి. నల్లని క్రీగంటి చూపులతో శోభిల్లుచున్న మధుర భాషిణియకు రుక్మిణీదేవి ఆ ప్రద్యుమ్నుని చూచినంతనే ఆమెకు స్తన్యము పొంగారెను. అప్పుడు తనకు దూరమైన కుమారుడు జ్ఞప్తికి రాగా ఇట్లనుకొనెను, ఈ యువశిరోమణి ఎవరయ్యుండును? ఈ కమలనయనుడు ఎవరి కుమారుడు? ఇతనిని కన్నట్టు ఆ బంగారు తల్లి ఎవరో కదా? ఇతనిని పతిగా పొందిన ఈ సౌభాగ్యవతి ఎవరో కదా? సూతికా గృహము నుండి అపహరింపబడి నాకు దూరమైన నా కుమారుడు కూడా ఎక్కడో ఒకచోట బ్రతికి ఉన్నచో ఇతని వల్లే వయోరూపలావణ్యములతో ఒప్పుచుండెడివాడు. ఈ చిన్నారి యొక్క మధురాకృతి, అవయవ సౌష్ఠవము, చక్కని నడక, కమ్మని కంఠస్వరము, చూడముచ్చట కొలుపుచున్న దరహాసము, దర్శనీయముగా నన్న చూపులు నా పతిదేవుడకు శ్రీకృష్ణుని పోలియుండుటకు గల కారణమేమిటో, నా కడుపున శ్రీకృష్ణాంశతో జన్మించిన నా ముద్దుల పట్టి తప్పక ఇతడే అయి ఉండవచ్చును. ఏలయన ఇతనిపై క్షణక్షణము నాకు వాత్సల్యము మెండగుచున్నది. నా ఎడమ భుజము అదురుచున్నది. ఇది శుభసూచకము. ఈ విధముగా రుక్మిణీదేవి తనలో తాను తర్కించుకొనిచుండగా జగత్ప్రసిద్ధుడైన కృష్ణ భగవానుడు తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులతో అచ్చటికి విచ్చేసెను. లోకబాంధవుడైన శ్రీకృష్ణ పరమాత్మకు అన్ని విషయములను తెలిసే ఉన్నప్పటికీ ఏమీయో మాట్లాడక మిన్నకుండెను. ఇంతలో నారదుడు అచ్చటికి వచ్చి శంబరాసురుడు ఆ బాలుని ఎత్తుకుని పోయిన నాటి నుండి జరిగిన వృత్తాంతమంతయును వివరించెను. నారదుడు తెలిపిన వృత్తాంతమును విన్నంతనే కృష్ణాంతఃపురం నందలి దేవకీ మొదలగు వనితలందరూ మిగుల ఆశ్చర్యమునకు లోనైరి. చాలా కాలము వరకు కనపడకుండా పోయిన ప్రద్యుమ్నుడు కనబడినంతనే
అతడు పునరుజ్జీవితుడై వచ్చినట్లు అభినందించిరి. దేవకీ వసుదేవులను, బలరామకృష్ణులను, రుక్మిణీదేవి మున్నగు వనితామణులను ఆ నూతన దంపతులను అక్కున చేర్చుకుని పరమానందమును పొందిరి. తమకు దూరమై కనబడకుండా పోయిన ప్రద్యుమ్నుడు తిరిగి వచ్చిన వార్తలను విని ద్వారకా నగరవాసులు తమలో తాము ఇట్లనుకొనిరి. మృతుడైనట్లు భావించిన బాలుడు ఇట్లు తిరిగి వచ్చుట ఎంత ఆశ్చర్యము! ఇది అంతయును మన అదృష్టము. పరీక్షిన్ మహారాజా ప్రద్యుమ్నుని రూప సౌందర్య లావణ్యములు పూర్తిగా శ్రీకృష్ణునే పోలియుండట వలన అతని తల్లులు కూడా అతనిని తమ పతిగానే భావించి మధుర భావములలో మగ్నలై ఆయన ఎదుటి నుండి దూరముగా తొలగిపోవచ్చుండిరి. రమానాథుడైన శ్రీహరి ప్రతిబింబమగు మన్మధుని చూచి ఇట్లు భావించుటలో ఆశ్చర్యం లేదు. ఇక తక్కిన కాంతల విషయము చెప్పనేలా. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి దశమస్కంధములోని ఉత్తరార్థం నందు 6వ అధ్యాయము సంపూర్ణము. శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.